హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది. ఆ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, కళ్యాణ్, దివ్య, సంజన, రాము రాథోడ్, రీతు, సాయి, రమ్య మోక్ష. మరి ఈ 8 మందికి ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం ఓటింగ్ అంతా కూడా రోజు రోజుకి గంటకి తారుమారు అవుతూ అందరి ప్లేస్లు కూడా మారిపోతూనే ఉన్నాయి. అయితే ఇద్దరి ప్లేసులు మాత్రం తటస్థంగా అదే పొజిషన్లో ఉన్నా కూడా ఒకరి ఓటింగ్ మాత్రం భారీగా పెరిగింది అని చెప్పవచ్చు. ఇక యాజ్ యూజువల్ అందరూ అనుకున్నట్టుగానే ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజ కొనసాగుతుంది. తనూజకి ప్రస్తుతానికి 38% ఓటింగ్తో కొనసాగుతుంది. ఈ వారం ఓటింగ్ ముగియడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈమెని మరొకరు దాటి ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది దాదాపుగా అసాధ్యమని చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కళ్యాణ్ ఈ వారం గట్టి పోటీ ఇవ్వడం, టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బాగా ఉండటంతో కళ్యాణ్కి కూడా భారీగా ఓటింగ్ అయితే జరిగింది. మొదట్లో 20%తో స్టార్ట్ అయిన ఈ వీక్ కళ్యాణ్ చివరి వారానికి అంటే చివరి రోజుకు వచ్చేసరికి మొత్తం 29.5% ఓటింగ్తో తనూజ వైపుకి దూసుకొచ్చేశాడని చెప్పాలి. ఇక మూడవ స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. దివ్య నిఖితకి 11% ఓటింగ్ అయితే జరిగింది ప్రస్తుతానికి. ఇక 4వ స్థానంలో సంజన కొనసాగుతుంది. సంజనాకి 9% ఓటింగ్ అయితే జరిగింది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో రీతు చౌదరి కొనసాగుతుంది. రీతుకి ప్రస్తుతానికి 7% ఓటింగ్ అయితే జరిగింది. 6వ స్థానంలో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్ని ప్రస్తుతానికి 6వ ప్లేస్లో కొనసాగుతున్నా కూడా ఈ వారం డేంజర్ జోన్లోనే ఉన్నాడు అని చెప్పవచ్చు. రాము రాథోడ్కి కేవలం 5% ఓటింగ్ మాత్రమే జరిగింది అని చెప్పాలి. ఇక 7వ స్థానంలో సాయి అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కొనసాగుతున్నాడు. 7వ స్థానంలో ఉన్న సాయికి కేవలం 3.8% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక ఈ వారం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చివరి స్థానంలోనే కొనసాగుతూ వస్తుంది రమ్య మోక్ష. రమ్య మోక్షకి బయట నెగిటివిటీ ఉండడం, ఇంట్లోకి రాగానే తనూజ వంటి స్టార్ కంటెస్టెంట్ మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ని టార్గెట్ చేయడంతో రమ్య మోక్షకి మరింత నెగిటివిటీ యాడ్ అయ్యి అది ఓటింగ్లో తీవ్రమైన ప్రభావం చూపించింది అని చెప్పవచ్చు. రమ్య మోక్షకి ప్రస్తుతానికి కేవలం 2.6% ఓటింగ్ మాత్రమే జరిగింది. మరి ఈ వారం ఓటింగ్ ముగియడానికి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు హౌస్లో కొనసాగబోతున్నారో తెలియడానికి కూడా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మీ అభిమాన కంటెస్టెంట్కి ఓట్లు వేసి ఇంట్లో ఉండేలాగా చూడండి. అయితే ఇక్కడ ఈ వారం మరో ట్విస్ట్ ఏమిటి అంటే ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లలో ఇద్దరు వెళ్ళిపోయే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ లవర్స్, ఆడియన్స్ అందరూ కోరుకున్నట్టుగా ఈ వారం అంటే 8వ వారం బిగ్ బాస్ హౌస్లోకి అఫీషియల్గా ఎలిమినేట్ అయ్యి అందరి మన్ననలు పొందిన దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి దమ్ము శ్రీజ రీఎంట్రీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.